మాజీ సీఎం కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు కట్టడం పూర్తి కాకముందే కూలిపోతున్నాయని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల నాణ్యత కన్నా కమిషన్ల మీదనే దృష్టి పెట్టిందని ఆరోపించారు. ప్రజాధనాన్ని వృధా చేసిన ఆ పార్టీ నాయకులు తమకు నీతులు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. యువతకు ఉపాధి కల్పించేందుకు నల్గొండ జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేశామని అన్నారు. నల్గొండ నియోజకవర్గంలో ఒకే రోజు 134 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. సెంటర్ క్యాంపస్ లో దాదాపు 20 crores రూపీస్ తోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నాక్ డిపార్ట్మెంట్ అంటే మా R&B మీద అనుబంధ సంస్థ ఆ నిధులతోని ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని ఈరోజు ఫౌండేషన్ కార్యక్రమం చేసుకుంటున్నాం. 1 week 10 days లోనే టెండర్ ప్రాసెస్ పూర్తి చేసుకొని 1 month లో వర్క్ స్టార్ట్ చేసి 6 months లోనే ఈ బిల్డింగ్ కంప్లీట్ చేసుకొని ఎవ్రీ మంత్ దాదాపు 3 months ఒకసారి 2000 members కి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ముఖ్యంగా ITI వొకేషనల్ పాలిటెక్నిక్ అయిన వాళ్ళు కానివ్వండి, డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా డిఫరెంట్ కోర్సెస్ ఎలక్ట్రికల్ కానివ్వండి, ప్లంబింగ్ కానివ్వండి, మార్బుల్ కానివ్వండి, కంప్యూటర్ మినిమం బేసిక్స్ నేర్పించడం కానివ్వండి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అన్నీ కూడా చేయాలని చెప్పి నల్గొండ హెడ్ క్వార్టర్లో చేస్తున్నాం. నెక్స్ట్ ఫేజ్లో సూర్యాపేట డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా స్టార్ట్ చేస్తాం. దీనికి 20 crores పాటు ఇంకో 10 crores అదనంగా అయినా సరే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి దీన్ని ఒక మోడల్గా చేయాలని చెప్పి నల్గొండ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ముఖ్యంగా మా కలెక్టర్